హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ రవ్వ లడ్లు అందరూ తయారు చేసుకుంటారు, కానీ అది మన స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేస్తామా. కొబ్బరి కూరు 1 కప్పు తీసుకున్నాను, సూజీ 1.5 కప్పు తీసుకుని కొబ్బరి కూరు సూజీ 2 కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అది 2 గంటల సేపు నానితే కొబ్బరి కూరలు ఉండే ఆయిల్ అంతా సూజీకి బాగా పట్టి అప్పుడు సూజీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. మనకి రెస్ట్ ఇస్తామా, సైడ్ ఉంచేసి గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక 1 కప్పు షుగర్ అనేది తీసుకున్నాను. షుగర్లో వాటర్ 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. పక్క కొలతలతో చేసుకోండి. ఇలా అంత కలుపుకోవాలి. లేత ముదురు పాకం వచ్చే వరకు కలుపుకుంటే సరిపోద్ది. హైలో పెట్టుకోండి. ఇలాచి కొద్దిగా వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. సిరపు వేరే పక్క గ్యాస్లో ఉడుకుతున్నది, ఈ పక్క సైడ్లే ప్యాన్ పెట్టుకున్నాను. దానిలోపు 1.5 కప్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్ గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది. లో ఫ్లేమ్లో వేపించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేసింది. వేరే ప్యాన్లో తీసుకుంటున్నాను ప్లేట్లో. అంత నెయ్యి అయిపోద్ది, మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోకండి. అదే ప్యాన్లో నానిన కొబ్బరి కూరు సూజీ అదే ప్యాన్లో వేపుకుంటున్నాను. లో ఫ్లేమ్లో వేపుకోండి. 10-15 నిమిషాల వరకు చూసుకుని వేపుకుంటే సరిపోద్ది. హైలైట్ కండి, బేగ మాడిపోద్ది. సూజీ అనేది మనకి బేగ అనేది ఎంత నెమ్మదిగా వేపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది. గ్యాస్ బంద్ చేస్తాను, అది సైడ్ ఉంచుకున్నానండి. చూడండి, షుగర్ సిరప్ అనేది చూసారా, మనకు చేయిలా పట్టుకుంటే చేయిక అంటుతుంది. ఎక్కువ ముద్ర చేసుకోకండి, ముదురు పాకం అక్కర్లేదు. మామూలుగా చేయికి వెళ్ళగంటే మనకు చేయికి తీగలాగా జారుకుంటే సరిపోద్ది. అక్కడండి నా వీడియో బొంద అయిపోయింది. నేను సూజీను కాజు కిస్మిస్ దానిలో వేసుకున్నాను. గ్యాస్ బంద్ చేసాను. ఇలా దానికి రెస్ట్ కొద్దిగా కూల్ అయిన తర్వాత ఉండలని చుట్టుకుందామా. ఆ ప్యాన్లో చూస్తుంటే మాడిపోద్ది, అందుకే ప్లేట్లో తీసుకుంటున్నాను. అడుగంటేస్తుంది. కొద్ది కూలేక ఉంటలు చుట్టుకుంటే సరిపోద్ది. మీరు తప్పక ఇంటర్ తయారు చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. టేస్ట్ అంటే బాగుంటుంది, అందరూ చేసుకుంటారు. మనం వెరైటీగా ఇలా చేసుకుని చూడండి, ఎంత ఈజీ ప్రాసెస్ను.
కొద్దిగా కూలేక గట్టి పడుతుంది, పర్వాలేదు. దానికి చేతితోటి ఇలాగా సర్దుకుంటే సరిపోద్ది. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకోండి. అంతేనండి, రవ్వ లడ్డు మనం ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూశారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ भी చేయండి. మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకున్నారో చెప్పండి. టేస్ట్ అండి అదిరిపోద్ది. అంత కూల్ చేయకండి, అంత హాట్ మీద కాక మామూలుగా ఉండలు చుట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువ కూల్ అయినా ఉండలు చుట్టడం వల్ల అది ఊడిపోద్ది పాకము. చూశారు కదండి, అంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తామా.